ఈ వీడియోలో మూవీస్ చాలా బాగుండే ఫ్లాప్గా నిలిచిన మూవీ గురించి తెలుసుకుందాం. ఇందులో టాప్ 5 గోపిచంద్ గారు నటించిన గౌతమ్ నందా మూవీ 2017లో రిలీజ్ అయ్యి ఫ్లాప్గా నిలిచిందనమాట. కానీ మూవీ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇందులో టాప్ 4 మూవీ వచ్చి సత్యదేవ్ నటించిన బఫ్ మాస్టర్. ఈ మూవీ 2018లో రిలీజ్ అయ్యి ఫ్లాప్గా నిలిచింది. అయితే మూవీలో మాత్రం సత్యదేవ్ డబ్బుల కోసం చేసే స్కామ్లు మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయి. నిజంగా సమాజంలో ఈ విధంగా జరుగుతాయా అనే విధంగా మన డైరెక్టర్ కళ్ళకు కట్టినట్టు చూపించాడు అనమాట. మరి ఎందుకో అప్పట్లో జనాలకి నచ్చలే, సో ఫ్లాప్గా నిలిచింది. టాప్ 3 వచ్చి ఓయ్. సిద్ధార్థ్ నటించిన ఈ మూవీ 2007లో రిలీజ్ అయ్యి ఫ్లాప్గా నిలిచింది. కానీ మూవీ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇందులో ఉండే సాంగ్స్కి సపరేట్గా ఫ్యాన్ బేస్ అయితే ఉంది. కానీ ఎందుకో అప్పట్లో ఆడియన్స్కి ఇది నచ్చలే. టాప్ 2 వచ్చేసి ఆరెంజ్ అనమాట. ఆరెంజ్ మూవీ 2010లో రిలీజ్ అయ్యి ఫ్లాప్గా నిలిచిందనమాట. కానీ ఈ మూవీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. కానీ సాంగ్స్ కూడా ఇప్పట్లో ఒక ఊపుతున్నాయి. కానీ అప్పట్లో మటుకు డిజాస్టర్గా నిలిచిందనమాట. నెంబర్ 1 ఊసరవెల్లి. ఎన్టీఆర్ గారు నటించిన ఈ మూవీ 2010లో రిలీజ్ అయ్యి ఫ్లాప్గా నిలిచింది. ఇందులో ఉండే ఎన్టీఆర్ క్యారెక్టర్ చేసేసిన తర్వాత ఇంట్రడక్షన్ సీను, తర్వాత సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోరు సూపర్గా ఉంటాయి. బట్ ఎందుకో అప్పట్లో మన ఆడియన్స్కి ఎక్కట్లే అనమాట. సో దీన్ని కూడా ఫ్లాప్ చేశారు.